సోమవారం భారత ప్రపంచ కప్ జట్టును ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ప్రపంచ కప్ జట్టులో స్థానంపై ఎంతో ఆశతో ఉన్న అంబటి రాయుడు, రిషబ్ పంత్లకు మొండి చేయి చూపించిన సెలెక్టర్లో విజయ్ శంకర్, దినేష్ కార్తిక్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్లకు అవకాశం ఇచ్చారు. కార్తిక్ ను ఎంపిక చేయడంపై కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ రాబిన్ ఉతప్ప ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. ఈ ప్రపంచ కప్ లో ప్రతిభ ప్రదర్శన ఆధారంగా అర్హత సాధించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దినేష్ కార్తిక్. నాకు చాలా సంతోషంగా ఉంది. అతడికి న్యాయం జరిగింది. భారత జట్టులో గత 2 ఏళ్లుగా బెస్ట్ ఫినిషర్ గా ఉన్నాడు అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. యువ కీపర్ రిషబ్ పంత్ కు బదులు రెండో కీపర్ గా దినేష్ కార్తిక్ కే సెలక్షన్ కమిటీ ఓటేసింది. అనుభవం, నైపుణ్యం, ఒత్తిడిని జయించే సామర్థ్యం ఉన్న కార్తిక్ పై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. పంత్ 5 వన్డేలాడగా కార్తిక్ 91 వన్డేలాడాడు. 2007 వరల్డ్ కప్ లో కూడా దినేష్ సభ్యుడు. దినేష్ కార్తిక్ సెప్టెంబర్ 2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ సద్వినియోగం చేసుకున్నాడు. అయితే 2017 నుంచి ఇప్పటి వరకు 20 వన్డేలాడి 46.75 సగటుతో 425 పరుగులు చేశాడు. కార్తిక్ బ్యాకప్ కీపర్ గా జట్టులో అవకాశం దక్కించుకున్న 4వ స్థానంలో ఆడించే అవకాశం కూడా ఉంది. 4వ స్థానంపై ఇప్పటికీ సెలక్షన్ కమిటీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్థానంకు విజయ్, రాహుల్, కార్తిక్లు పోటీ పడుతున్నారు.